హాయ్ హలో ఆల్, వెల్కమ్ టు టాస్క్ ఎక్స్ప్లోర్ చేద్దాం. ప్రెజెంట్ ఇప్పుడు టైం అయితే 4:30 to 5 అయితే అవుతుంది మార్నింగ్. సో మేము అరకు అయితే స్టార్ట్ అవుతున్నాం. యాక్చువల్లీ మేము నైటే వెళ్ళాలి, కానీ ఇవాళ సండే అంటే సాటర్డే నైట్ అరకు వెళ్ళి అక్కడ రూమ్స్ తీసుకోవాలంటే మామూలుగా ఉండదు, ఫుల్ రష్ ఉంటుంది. అట్ ది సేమ్ టైం రేట్లు కూడా ఎక్కువ ఉంటాయి. సో అందుకని ఇంకా నైట్ మానేసి ఇప్పుడు పొద్దున్నే లేచి అయితే వెళ్తున్నాం. బట్ యాక్చువల్ గా చెప్పాలంటే 3 hours పట్టేస్తుంది వైజాగ్ నుంచి అరకు, 2 to 3 hours. సో కరెక్ట్ గా ఘాటి ఎక్కడానికి ముందు ఈ బొడ్డవరం అనే ఊరు ఉంటుంది జంక్షన్, అక్కడైతే ఆగం. ఇక్కడైతే వేడిగా టిఫిన్ అయితే వేస్తున్నారు పొద్దున్నే. ఇక్కడ టిఫిన్ చేసి వెళ్దాం అని చెప్పి డిసైడ్ అయిపోయాం. ఇంక మేము వెళ్ళేసరికి వ్యూ అయితే ఉండదు, అదైతే క్లారిటీ వచ్చింది. సో ముందైతే టిఫిన్ చేసి స్టార్ట్ అయిపోతున్నాం. మేము టిఫిన్స్ అన్ని ముగించుకొని ఘాటీ స్టార్ట్ అయ్యేసరికి అయితే టైం 7 అవుతుంది. మేము ఘాటీ ఫినిష్ చేసుకొని ఇప్పుడు కాఫీ ప్లాంటేషన్ దగ్గరికి అయితే వచ్చేసాం. టైం చూస్తే 8 అయింది. ఫుల్ క్రౌడ్ ఉన్నారు. ఈవెన్ టికెట్ కౌంటర్ కూడా ఖాళీ లేదు. ఇంకా కాఫీ ప్లాంటేషన్ లోకి వెళ్ళి చేసేది ఏం లేదని చెప్పి బయట కూర్చొని కాఫీ తాగేసి 2 చీకులు తినేసి మేమైతే అరకు స్టార్ట్ అయిపోతున్నాం. ఇప్పుడు 8 దాటిందంటే అరకు వ్యూ పాయింట్ అయితే ఏమి ఉండదు. సో మాకు అర్థమైపోయింది. ఎప్పటి నుంచో వెళ్దాం అనుకుంటున్నాం బాల్డా కేవ్స్ కి, ఒరిస్సాలో ఉంది. ఇప్పుడైతే డైరెక్ట్ గా బాల్డా కేవ్స్ అయితే కంప్లీట్ చేసేద్దాం ఇవాళ. సో లెట్స్ గో, ఒరిస్సాలో కలుద్దాం. అరకు క్రాస్ అయిన తర్వాత మనకి ఇది నేషనల్ హైవే. ఇలా స్ట్రైట్ వెళ్ళిపోతే పాడేరు వెళ్తాం, రైట్ తీసుకుంటే జైపూర్ వెళ్తాం, ఒరిస్సాలో ఉన్న జైపూర్. ఈ రోడ్డు టర్నింగ్ తిరిగి అయితే మనం వెళ్ళాలి ఒరిస్సాలోకి ఎంటర్ అవడానికి. ఇటువైపే మనకు అరకు పైనరీ అని ఉంటది. అది దానికి సంబంధించిన వీడియో కూడా మన ఛానల్లో ఉంటది, అరకు పైనరీ అని. అది కూడా పైన ఐకార్డ్స్ లో పెడితే చూడండి. వెల్కమ్ టు ఒరిస్సా. కరెక్ట్ గా ఆంధ్ర ఒరిస్సా బార్డర్ లో ఉన్నాం. ఇదైతే కనిపిస్తుంది కదా, ఇక్కడ 4 ఫోటోలు దిగేసి 2 వీడియోలు లాగేసుకుని ఇక్కడ నుంచి డైరెక్ట్ గా బాల్దాకి అయితే స్టార్ట్ అయిపోయాం. ఈ ఒరిస్సా రోడ్లు అయితే నాకు నిజంగా బాగా నచ్చాయి, ఎందుకంటే చుట్టూ గ్రీనరీస్ తో సింగిల్ రోడ్లు కనిపిస్తున్నాయి కదా. మేమైతే మాట్లాడుకుంటూ అలా సౌద వేసుకుంటూ వెళ్ళిపోయాం. ఈ రోడ్లు అయితే నిజంగా మంచి జర్నీ. కాకపోతే బాల్డా వరకు రోడ్స్ ఇలాగ ఉన్నాయి, కానీ ఆ తర్వాత బాల్డాకి పైకి ఎక్కే రోడ్లు మాత్రం ఘోరంగా ఉన్నాయి. అవైతే అసలు బాలే. అవన్నీ హిల్స్. అలా ఇది ఒక హిల్, బట్ హిల్ కింద చెరువులు ఉన్నాయంటే ఒక అర్థం ఉంది. ఇక్కడ ఏంటంటే హిల్ పైన చెరువు ఉంటుంది, అక్కడ ఉంటుంది, నేను చూపిస్తా. ఎంత హిల్ టాప్ పైకి చెరువు ఎలా వచ్చిందో ఎవరికి తెలీదు. అసలు అది ఎందుకు వచ్చిందంటే మీకు కూడా తెలియదు కదా, మంచు వల్ల. వర్షాలు పడిన వాటర్ ఎండలో కూడా లేవు కదా, అది రాయి కూడా పీల్చుకోదు, వాతావరణం చల్లగా ఉంటుంది. మేబీ అది నిలబడిపోతున్నట్టు. కంప్లీట్ గా దీనికి ఫుల్ లిస్ట్ అయితే నాకు తెలియదు. నాకు కూడా ఎక్కడ ఇన్ఫర్మేషన్ లేదు ఈ చెరువు గురించి. సో మీకు ఎవరికైనా ఇంకా బాగా తెలిస్తే లోకల్స్ తెలియ అర్థమైతే కింద కామెంట్ చేయండి, నేను తెలుసుకుంటాను ఈ చెరువు ఎందుకుందో. ఇటు కూడా ఉందా అందులో. దిస్ ఈస్ కాల్డ్ తాస్పంపరా. నాయా బాగా వచ్చింది అనుకున్నాను. ఎస్, దిస్ ఈస్ ఆల్సో తాస్పంపరా. ఎండిపోయింది, ముక్కలు అయిపోతుంది బాగా. ఇక్కడ కూడా ఉంది. ఇంత మెట్ట మధ్యాహ్నం ఎండలో అక్కడ కూర్చొని మరి తాగేస్తున్నారు. ప్లాస్టిక్ బాటిల్, బీరు సీసాలు, మందు సీసాలు, బీర్ క్యాన్లు మొత్తం. నాకు అర్థం కాని లాజిక్ ఏంటంటే, డబ్బులు ఉంటాయి, నీట్గా ఏదైనా హోటల్లో పోయి ఏసీ వేసుకుని కూర్చొని తాగొచ్చు కదా, ఇక్కడికి వచ్చి పాడు చేయడం ఎందుకు. లేదు మీకు నేచర్లో తాగడం ఇష్టమైనప్పుడు తాగేసి అవి పట్టుకే ఎవడో కూడా వస్తారు కదా డ్రైవింగ్ చేయడానికి, తాగనాడు ఆడితోండి తీసుకెళ్ళి పడేయించచ్చు కదా. మీకు ఎందుకు మంచి స్పాట్లు పాడు చేస్తారు నాకు అర్థం. ఈ చెరువు చుట్టూ మనకు కావాల్సిన వీడియోలు అయితే తీసేసుకున్నాం. వ్యూ చూస్తున్నారు కదా, ఇది కాకుండా ఈ హిల్ కి ఇంకా పైకి వెళ్తే ఇంకా మంచి వ్యూ అయితే కనిపిస్తుంది. బైకులు కూడా వెళ్ళిపోతే ఇంకా అక్కడికి పైకి అయితే వెళ్ళిపోతాం. ఆ వ్యూ సంబంధించిన ఇమేజెస్ లేదా వీడియోలు కూడా ప్లే చేస్తా, చూడండి. రెండు సెంటర్లు, ఒక 2 జంక్షన్లో సెంటర్లో చూసాం. మేమేం ప్లాన్ చేసుకున్నాం అంటే దారిలో బిర్యానీ తీసుకుని వచ్చేద్దాం, ఎలాగో 12 అవుతుంది కదా స్టార్ట్ అయ్యాం. ఇప్పుడు టైం 1 గంటన్నర అయింది. సమోసాలు, మిరపకాయ బజ్జీలు, జిలేబీలు, అంత మించి ఏం అమ్మట్లేదు. ఇవి కూడా వైజాగ్ నుంచి నేను క్రీమ్ మాల్లో తెచ్చుకున్నాను, ఇంకోటి ప్రోటీన్ బార్లు కూడా తెచ్చుకున్నాను. అయ్యే దిక్కు. ఇప్పుడు వీటితో ఇవాళ మధ్యాహ్నం గడిపేసి మళ్ళీ సాయంత్రంకి అరకు వెళ్ళిపోతే అక్కడ బిర్యానీ తినేయడమే, అదొకటి ఆప్షన్ ఉంది. అంటే మనం ఉన్న హిల్స్ వచ్చేసి నాగేశ్వరి హిల్స్. వీటి కిందే కేవ్స్ ఉన్నాయి, అవే బాల్డా కేవ్స్. పైనుంచి అయితే హోల్ కనిపిస్తుందంట, అది ఎతుకుతున్నాం, ఎక్కడ దొరకట్లేదు. అవి చూసి ఆ తర్వాత కింద నుంచి కూడా కేవ్ చూద్దాం.
అదో రిస్క్ మళ్ళీ అడిగేసామంటే పడిపోతాం రా బాబు. ఓ ఎందుకని ఫోటోలు తీస్తున్నారు అంత అందంగా ఉన్నా మాత్రం? రెండు ఇదొకటి, అదొకటి, ఇంకోటి కూడా పక్కనే ఉంటుంది. ఇది కింద నుంచి కేవ్ ఎంట్రన్స్. ఇదొకటి, ఇది హోల్ నెంబర్ 2. పైన కేవ్స్ ఎలా ఉన్నాయో ఒక లుక్ వేస్తాం కదా. ఇప్పుడు బైక్స్ తీసుకుని కిందకైతే వెళ్ళిపోతున్నాం. కింద నుంచి కూడా కేవ్స్ ఎలా ఉన్నాయో చూపించేస్తా. నా బ్యాక్గ్రౌండ్ స్కై కనిపిస్తుంది కదా, ఆ ల్యాండ్స్కేప్స్ కోసం నేను ఎంత కష్టపడి వచ్చింది వర్త్. అవైతే కేవ్ కూడా ఎలా ఉందో ఇప్పుడు వెళ్ళి చూద్దాం. ఈ బాల్డా కేవ్స్ గురించి నా ఒపీనియన్ చెప్పాలంటే, మనం ఎంత జర్నీ చేసి వచ్చి చూస్తే ఇది చిన్న కేవే, బట్ దీనికి సంబంధించిన హిస్టరీ, అసలు ఇది ఎలా ఏర్పడింది అనే లాంటివి ఏమన్నా పెట్టుంటే ఇంకా బాగుండేది. ఇది కాకుండా పైన హిల్ టాప్ అయితే సూపర్. దానికోసం అయితే ఖచ్చితంగా రావచ్చు. మెయిన్ అట్రాక్షన్ పైన చెరువు. దానికి సంబంధించి కూడా ఏం డీటెయిల్స్ అయితే ఎక్కడ లేవు. అండ్ డ్రోన్ లేదు, కానీ మన దగ్గర డ్రోన్ షాట్స్ ఉంటే అది ఇండియన్ మ్యాప్ లా కనిపిస్తుంది అన్నమాట. పైనుంచి ఇండియా మ్యాప్ షేప్ లో ఉంటుంది ఇది మొత్తం స్ట్రక్చర్. అండ్ దట్టు మేము వచ్చింది మధ్యాహ్నం 1:32. అదే మీరు సన్సెట్ ఆర్ సన్ రైజ్ టైం కి వస్తే మాత్రం నిజంగా వర్త్ వ్యూ అయితే దొరుకుతుంది. మొత్తానికి ఈ బాల్డా కేవ్స్, ఈ నాగేశ్వర హిల్స్ ఏవైతే ఉన్నాయో ఫినిష్ చేసుకుని మేము అరకు అయితే రిటర్న్ అయిపోతున్నాం. రిటర్న్ అయిపోతూ కుదిరంగా వెళ్ళకుండా దారిలో ఒక చోట తిందామని అయితే ఆగం. అది ఎలా ఉందో మీరే చూడండి ఆ ఫుడ్ రివ్యూ. తెలుగులో మాత్రం మాట్లాడుకుందాం, వీళ్ళు విన్నా ఇబ్బంది పడక్కర్లేదు. నువ్వు కేవలం తెలుగులో చెప్పు. అంత రకరకాలుగా ఉందా మాస్టర్? చేపల కూర వాసన వస్తుంది అది. నువ్వేమో చికెన్ అంటున్నావు. పాపం నేను గోడ అది చేస్తున్నాడు కొంచెం. చాలా రోజుల తర్వాత ఇక్కడ మనకి పిచ్చుకలు అయితే కనిపించాయి. అట్లా ఒక షాట్ లాక్కొని ఫుడ్ అయితే కంప్లీట్ చేసేసి బ్యాక్ టు అరకు, ఒరిస్సా బార్డర్ నుంచి ఆంధ్రలోకి అయితే ఎంటర్ అయిపోయాం. సో ఫైనల్ గా అరకు అయితే వచ్చేసాం. ఇక్కడ రూమ్ తీసేసుకొని ఇక్కడ నుంచి మావాడు ఒకడైతే వైజాగ్ వెళ్ళిపోతాడు. నలుగురమే ఉంటున్నాం. నెక్స్ట్ డే మార్నింగ్ అరకు వ్యూ పాయింట్ అయితే కవర్ చేసి రేపు ఇంకొక వాటర్ ఫాల్ ఎక్స్ప్లోరేషన్ కూడా పెట్టుకుందాం. ఫుడ్ కోసం బయటకు వచ్చాం. చలి మామూలుగా కాదు, ఇరగేస్తుంది ఇక్కడ. సో టిఫిన్ చేసేసి ఇక్కడితో వీడియో అయితే ముగించేస్తున్నా. రేపు మళ్ళీ ఇదే టైంకి అరకు వ్యూ పాయింట్ కొత్త వీడియో అయితే అప్లోడ్ చేస్తా. ఈలోగా ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే షేర్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపు ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టాటా, బై బై, గుడ్ నైట్.